ఆలోచనలు మారితే జీవితం మారుతుంది. మన జీవితంలో జరిగే చాలా విషయాలు మన ఆలోచనలే నిర్ణయిస్తాయి. మీరు చేయగలను అని అనుకుంటే మీరు గెలుస్తారు. చేయలేను అని అనుకుంటే ప్రయత్నానికి ముందే ఓడిపోతారు. సో మీ థింకింగ్ మీ ఫ్యూచర్ని క్రియేట్ చేస్తుందని మీకు తెలుసా? ఈ వీడియోలో నిన్ను పూర్తిగా మార్చే 10 నిమిషాలు మన జీవితంలో ఎందుకు పాజిటివ్ థింకింగ్తో ఇంప్రూవ్ అవుతుందో చూద్దాం. నెగిటివ్ థింకింగ్తో ఎందుకు దిగజారిపోతుందో, ఇంకా సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ని మన మైండ్ ఎలా ప్రభావితం చేస్తుందో ఇప్పుడు చూద్దాం. ద పవర్ ఆఫ్ థాట్. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. నువ్వు ఒక పని మొదలుపెట్టే ముందు మనసులో నేను చేయగలను అనే థాట్ వస్తే నీ బ్రెయిన్, నీ బాడీ, నీ ఎనర్జీ ఆల్ వర్క్స్ విత్ యూ. అదే పని ముందు నేను చేయలేను అని నువ్వు అనుకున్నట్టయితే నీ శరీరం కూడా నెమ్మదిగా పనిచేస్తుంది. నీ మైండ్లో డౌట్ క్రియేట్ అవుతుంది. నీ కాన్ఫిడెంట్ ఒక్కసారిగా డౌన్ అవుతుంది. ఆలోచన చర్యల్ని మారుస్తుంది, చర్య ఫలితాల్ని నిర్ణయిస్తుంది. అందుకే అభిప్రాయం కాదు, నిన్ను నువ్వే నమ్మడం మొదటి దశలో విజయం. సో పాజిటివ్ థింకింగ్ క్రియేట్స్ పాజిటివ్ ఎనర్జీ. పాజిటివ్ థింకింగ్ అంటే కేవలం అన్నీ బాగానే జరుగుతాయి అని బ్లైండ్ హోప్ కాదు. సో పాజిటివ్ థింకింగ్ అనేది చర్య, క్రమశిక్షణ, ధైర్యం, నమ్మకం కలిసి పనిచేసే శక్తి. మీరు పాజిటివ్గా ఆలోచిస్తే బ్రెయిన్లో క్రియేటివ్ సొల్యూషన్స్ యాక్టివేట్ అవుతాయి. సో బ్రెయిన్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో ప్రాబ్లమ్స్ని ఆపర్చునిటీస్గా చూడగలుగుతారు. అందుకే చాలా గొప్ప వాళ్ళు, స్టార్టప్ ఫౌండర్స్, సక్సెస్ఫుల్ పీపుల్స్ వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల కంటే వాళ్ళ ఆలోచనలు చాలా పెద్దవి. సో నెగిటివ్ థింకింగ్ ద సైలెంట్ కిల్లర్. నెగిటివ్ థింకింగ్ మనల్ని వెనక్కి లాగుతుంది. అవి ఏమీ కనిపించవు కానీ మన జీవితాన్ని చాలా నెమ్మదిగా దెబ్బతీస్తాయి. నెగిటివ్ థింకింగ్ ఫలితాలు: మొదలు పెట్టకూడదేమో అనే భయం, నాకు సమర్థత లేదు అనే అనుమానం, సమస్యలు వస్తే టెన్షన్, ఇతరులు ఏమనుకుంటారో అనే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. నెగిటివ్ థింకింగ్ని మన ఫ్యూచర్ని నాశనం చేస్తుంది. సో ఎందుకంటే అది మన ప్రయత్నాన్ని ఆపేస్తుంది. ప్రయత్నం ఆగింది అంటే విజయం దూరం అవుతుంది. సో సింపుల్గా మీకు ఒక స్టోరీ చెప్తే, 2 బ్రదర్స్ ఉంటారు. ఒక విలేజ్లో 2 అన్నదమ్ములు ఉంటారు. ఇద్దరు ఒకే స్కూల్లో, ఒకే టీచర్, ఒకే పరిస్థితులు. పెద్ద అన్న ఎప్పుడు నెగిటివ్, నా వల్ల కాదు, జీవితం ఇలా ఉంది, నేను మారలేను అని అంటుంటాడు. చిన్న అన్న మాత్రం పాజిటివ్గా, నేను ప్రయత్నిస్తాను, పరిస్థితులు చెడ్డమైనా సరే నేను మెరుగుపడతాను, జీవితం నాకు అవకాశం ఇస్తుంది. ఏళ్లకు ఏళ్ళు గడిచాయి. అప్పుడు అన్న అదే పరిస్థితిలో ఉన్నాడు. చిన్నన్న మాత్రం టౌన్లో ఒక పెద్ద కంపెనీకి ఓనర్ అయ్యారు. రీజన్ ఎడ్యుకేషన్ కాదు, మనీ కాదు, ఆపర్చునిటీ కాదు, థింకింగ్. అదే తేడా. సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ డిపెండ్స్ ఆన్ ద మైండ్ సెట్. సక్సెస్ అంటే రిజల్ట్ ఒకటే కాదు, అది ఒక మైండ్ సెట్. విజయవంతమైన వారు ఎవరైనా సరే ఒక విషయం చెప్తారు: నేను విజయాన్ని పొందే ముందు నా మైండ్లో అది ఆల్రెడీ విజయవంతం అయ్యింది. సక్సెస్ మైండ్ సెట్ అంటే సమస్య వస్తే భయపడడం కాదు, దారులు కనిపించకపోయినా క్రియేట్ చేయడం, ఎదురు చూస్తే కాదు ప్రయత్నించడం, ఒకసారి పడిపోయినా మళ్ళీ లేచే ధైర్యం. ఫెయిల్యూర్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఎందుకు, నేనే ఎందుకు, నా అదృష్టం ఇలానే ఉంది, నేను చేయలేనని అనిపిస్తుంది. ఇలాంటివన్నీ ఉంటాయి. సక్సెస్ మైండ్లో ఏముంటుందంటే, ఎలా అయినా చేయాలి, దారి కనిపించకపోయినా సరే ముందుకు ఖచ్చితంగా వెళ్ళాలి, ప్రతిరోజు కొంచెమైనా మెరుగుపడాలి. ఇలాంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు.
నౌ యువర్ మైండ్ ఈజ్ యువర్ పవర్ అండ్ ఫ్యూచర్. మీ ఆలోచనలు మీ భవిష్యత్తుని ఏర్పరుస్తాయి. మీ మైండ్ మీకు ఇల్లు, డబ్బు, స్థాయి, గౌరవం అన్నీ ఇచ్చే ఫ్యాక్టరీ. అందుకే మీకు నష్టమయ్యే ఆలోచనలు బయటకు, నీకు లాభమయ్యే ఆలోచనలు లోపలికి పంపించాలి. నీ మైండ్ నీ లైఫ్ని కంట్రోల్ చేస్తుంది. నీ థాట్స్ నీ డెస్టినేషన్ని కంట్రోల్ చేస్తాయి. ఈ ఈ రోజు నుంచి ఒక మంచి నిర్ణయం తీసుకో. నీ ఆలోచనలు చిన్నవిగా కాదు, పెద్దవిగా. నెగిటివ్ కాదు, పాజిటివ్గా. డౌట్ కాదు, కాన్ఫిడెంట్గా. భయం కాదు, ధైర్యంగా. నువ్వు ఎలా ఆలోచిస్తే నువ్వు అదే అవుతావు. థింక్ పాసిబుల్, యూ విల్ బి అచీవ్ ద అచీవ్ ద ఇంపాసిబుల్. Think success, you will create success. Think growth, you will grow faster than ever. ఓకే, సో నీ మైండ్ సెట్ నీ వెపన్. దాన్ని ఎలా ఉపయోగిస్తావో అదే నీ జీవితాన్ని నిర్ణయిస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. సో బీ పాజిటివ్, బీ ప్రోగ్రెసివ్, be an achiever. So subscribe to this channel. Thank you very much.